హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జూన్ నెలలో విడుదల కాబోయేటువంటి పథకాలకు కొత్త తేదీలు అయితే వచ్చేసాయన్నమాట. నేను మీకు ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ తేదీలన ఏ పథకాలు అనేటువంటి వాటిని అమల్లోకి తీసుకురాబోతున్నారు. సో వాటికి ఎవరెవరు అర్హులు అయితే అవుతారు, కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమిటి. సో ఈ విధంగా మీకు పూర్తి వివరాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చేసి ఈ వీడియోకు లైక్ చేసేయండి తప్పకుండా. సో చాలామంది కూడా వీడియోని చేసి సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే, సో అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఈ జూన్ నెలలో వచ్చేసి 3-4 కొత్త పథకాలు అనేటువంటి వాటిని అయితే అమలు చేయాలని ఆల్రెడీ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోగా, మొన్న 12వ తారీఖున అన్ని పథకాలను అయితే ప్రారంభించాలనేది చూసిందనమాట. బట్ ఏంటంటే ఆ రోజున మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించింది, అమల్లోకి అయితే తీసుకొచ్చారు కొత్తగా. సో ఇక అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు చేయాలంటే కుదరదు కాబట్టి, సో మనకు కేవలం తల్లికి వందనం పథకాన్ని అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఆల్రెడీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లకి అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇంకా ఎవరికైనా జమ కానట్లయితే, సో మనకు 12వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఓకేనా, గ్రామ వార్డు సచివాలయంలో ఈ యొక్క సిఫార్సులు అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఫిర్యాదులు చేసుకోవచ్చు. సో మాకు ఈ కారణం చేత ఈ యొక్క తల్లికి వందనం నిధులు అయితే జమ కాలేదని మీరు ఫిర్యాదులు అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి 20వ తారీఖు వరకు అయితే షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో కొత్త షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారనమాట. దాని తర్వాత 21వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వీళ్ళల్లో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని గుర్తించి ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అయితే ప్రిపేర్ చేస్తారు. ఇక 30వ తారీఖున ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతూ ఉంటారో 1వ తరగతి, దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ జాయిన్ అవుతూ ఉంటారో వాళ్ళకు సంబంధించి ఓకేనా ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది అయితే 30వ తారీఖున అయితే అనౌన్స్ చేస్తారనమాట. దాని తర్వాత వీళ్ళందరికీ కూడా ఈ ఫిర్యాదులు పెట్టుకున్నటువంటి వాళ్ళకు, ఇక ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ వచ్చినటువంటి వాళ్ళకి, అదేవిధంగా 1వ తరగతి జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కలుపుకొని అర్హులైనటువంటి వాళ్ళని గుర్తించి ఫైనల్గా మనకు 5వ తారీఖున ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద మళ్ళీ ఇంకొకసారి వీళ్ళకైతే నగదైతే జమ చేస్తారనమాట. ఓకేనా. సో కాబట్టి ఇప్పటి వరకు మీకు ఇంకా నగదైతే జమ కాలేదు అనుకుంటే ఒకసారి స్టేటస్ చెక్ చేసుకొని ఒకసారి మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఫిర్యాదులు అయితే పెట్టుకోండి. సో మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్లో అయితే అడగండి, అక్కడ కూడా డిస్కస్ అయితే చేసుకుందాం. కమెంట్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆల్రెడీ మొదటి పథకం అండి, ఇది వచ్చేసి ఆల్రెడీ అయితే అమల్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో కొత్త పెన్షన్స్, వితంతు పెన్షన్స్ అయితే ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకునిందనమాట ప్రభుత్వము. ఇది కూడా మొన్న 12వ తారీఖునే అమల్లోకి అయితే తీసుకురావాల్సింది. ఆల్రెడీ కూడా డబ్బులు గ్రామ వార్డు సచివాలయం అధికారుల దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మనకు రాష్ట్రంలో 74,000 మంది అర్హులైతే ఉన్నారనమాట, వితంతు పెన్షన్లకు అర్హులైనటువంటి వాళ్ళు. సో మీకు ఈ వితంతు పెన్షన్స్ అంటే స్పౌస్ పెన్షన్స్ కింద ఓకేనా, ఈ స్పౌస్ పెన్షన్స్ కింద వచ్చేటువంటి కేటగిరీ వాళ్ళకు ఆ పేరుతో వితంతు పెన్షన్స్ని అయితే ఇస్తూ ఉన్నారనమాట. సో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు అయితే చెప్పాను అసలు స్పౌస్ పెన్షన్స్ అంటే ఏమిటి, ఓకేనా, ఎవరెవరికి ఇస్తారు అనే విషయాల గురించి. సో వీటికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి యొక్క లాగిన్లు అయితే ఉంటాయన్నమాట. మీరు వెళ్ళైతే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ కూడా వచ్చేసి మనకు అఫిషియల్గా కూడా అనౌన్స్ కూడా చేశారు. బట్ ఏంటంటే కొంచెం ఎక్స్టెండ్ అయితే చేశారు, పోస్ట్ పోన్ చేశారు రిలీజ్ డేట్ని. ఇంకా మనకు డేట్ అయితే ఫిక్స్ చేయలేదండి. డేట్ ఫిక్స్ చేసిన వెంటనే ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తాయి ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి సో మ్యాక్సిమం కూడా ఈ యొక్క పథకాన్ని ఈ నెలలోనైతే ప్రారంభించేస్తారు, ఈ వితంతు పెన్షన్స్ కూడా. ఈ జూన్ నెలలో వచ్చేటువంటి ఇంకొక పథకం ఏంటంటే అన్నదాత సుఖీభవ పథకం అండి. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల 20వ తారీఖున ప్రారంభించనున్నట్లు సమాచారం అండి. సో మరొక 2 రోజుల్లో దీనికి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో అయితే ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 మొదటి విడత కింద ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి పిఎం కిసాన్ కింద 2,000 ఓకేనా, ఇది 20వ విడత అనుకోండి. సో రెండు కలుపుకొని 7,000 రూపాయలు అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి డీబీటీ పద్ధతిలో జమ చేస్తారనమాట 20వ తారీఖున. అయితే మీకు ఈ యొక్క డబ్బులు అయితే పడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పని అయితే చేసుకోవాలి.
అదేంటంటే సో మీ యొక్క గ్రామ పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీరు లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీ యొక్క లిస్టులో మీ నేమ్ అయితే ఉన్నట్లయితే వెంటనే ఈకేవైసీ థంబ్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో మనకు ఈ నెల 19వ తారీఖు వరకు అయితే చేస్తారనమాట ఈకేవైసీ థంబ్ అప్డేట్. సో మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చేసుకోవాలండి. ఓటీపీ విధానంలో చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. అది కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ పథకం కింద డబ్బులు అయితే వర్తిస్తాయన్నమాట, లేదంటే వర్తించదు. అప్పుడే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మేము ఓటీపీ ద్వారా చేసుకుంటామంటే కుదరదు, ఓటీపీ ద్వారా ఆప్షన్ అయితే పెట్టలేదు మనకు. ఓకేనా. సో మీరు అక్కడికే వెళ్ళండి. ఫస్ట్ అయితే లిస్ట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ లిస్ట్లో నేమ్ లేనట్లయితే సో దానికి సంబంధించి వాళ్ళైతే చెప్తారు ఏం చేయాలో, అవి కూడా తెలుసుకోండి. లిస్ట్లో నేమ్ ఉన్నట్లయితే వెంటనే ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకునేసేయండి. ఈ విధంగా డీబీటీ వడడంలో మనకు ఈ నెల 20వ తారీఖున ఈ పథకం కింద నిధులు అయితే జమ చేస్తున్నారు. ఓకేనా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, రెస్పాండ్ అయితే అవుతాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో ఇంకో కొత్త పథకం అండి ఇది, ఆడబిడ్డ నిధి పథకం అనమాట. దీనికి సంబంధించి ఈరోజు అప్డేట్ అయితే వచ్చిందనమాట. త్వరలోనే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద 18 ఏళ్ళు నుంచి 59 ఏళ్ళలోపు ఉన్నటువంటి ప్రతి మహిళ అకౌంట్లలోకి 1500 రూపాయలు ప్రతి నెల కూడా జమ చేస్తామని ఉత్తర్వులు అయితే పంపించారనమాట. ఈరోజే లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చింది. సో బట్ మనకు త్వరలోనే అన్నారు కానీ ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదన్నమాట. సో మేబీ ఈ నెలాఖరులోనే రావచ్చు, లేదు అనుకుంటే నెక్స్ట్ మంత్లో కూడా రావచ్చు. బట్ ఏంటంటే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఈ పథకాన్ని కూడా విడుదల చేస్తున్నాము అనే విధంగా అయితే. సో దీనికి సంబంధించి నేను ఆఫ్టర్నూన్ వీడియో అయితే పెట్టున్నాను కంప్లీట్గా ఈ యొక్క టాపిక్ మీదే చేసి. సో ఒకసారి వెళ్ళి చూడండి, లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఆ వీడియోని చూస్తే. ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఆన్లైన్ దరఖాస్తులు ఎట్లా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, ఆ వివరాల గురించి పూర్తిగా అయితే చెప్పుకున్నాను అనమాట. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇంకొక పథకం వచ్చేసి అందరికీ ఇల్లు పథకం అండి. ఈ యొక్క అందరికీ ఇల్లు పథకం కింద దాదాపుగా మనకు 3 లక్షల ఇళ్ళనైతే పూర్తి చేసి ఈ జూన్ నెలలో అయితే పంపిణీ చేస్తామని మనకు ఎప్పుడైతే చెప్పారనమాట. ఇప్పటికే 2 సార్లు ఇది వాయిదా పడడం ఇది జరిగింది. ఇక మరొకసారి మొన్నటి రోజున కూడా వాయిదా అయితే పడిందనమాట. ఇప్పటి వరకు మనకు ఈ యొక్క ఇల్లు అనేటువంటిది కేవలం 2 లక్షల పైగానే కంప్లీట్ చేస్తున్నారనమాట. అందుకొరకే దీన్ని ఇన్నిసార్లు అయితే వాయిదా అయితే వేస్తున్నారు. సో 3 లక్షల టార్గెట్ అయితే పెట్టుకోంది ప్రభుత్వం మనకు. సో 3 లక్షలు కంప్లీట్ అయిపోయిన వితిన్ సెకండ్లో అయితే అర్హులైనటువంటి వాళ్ళ చేతికి ఇంటి తాళాలు అయితే పంపిణీ చేసేస్తారు. సో దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మనకు వీలైనంత త్వరగా ఇంటి పనులు అనేటువంటి వాటిని అయితే పూర్తి చేపిస్తూ ఉన్నారు. సో మనకు మ్యాక్సిమం కుదిరితే ఈ నెలాఖరులోపు అయితే ఇల్లు అనేటువంటి వాటిని కూడా అందించేసేయచ్చు అనమాట, చెప్పలేము. ఓకేనా. నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను వీటన్నిటికి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి కొత్త రేషన్ కార్డులు అండి. కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి కూడా చాలామంది కామెంట్స్లో అయితే అడిగారు, మాకు రేషన్ కార్డ్స్ అనేటువంటివి అయితే ఎప్పుడు ఇస్తారు, మేము అప్లై చేసుకుని చాలా డేస్ అయితే అవుతుందని అని. సో అందరికీ అయితే ప్రింట్ చేసి ఒకేసారి అయితే పంపిణీ చేయడానికి అయితే చూస్తూ ఉన్నారండి కొత్త రేషన్ కార్డ్స్. ఓకేనా. ఇవి వచ్చేసి రేషన్ కార్డులను ప్రింట్ చేయాలనుకుంటే వీళ్ళు ఓకేనా ఒక సంస్థతో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచ్ అవ్వాలన్నమాట. సో ఆ కాంటాక్ట్ మొత్తం వాళ్ళకైతే ఇవ్వాలి ప్రింట్ చేయడానికి. సో అప్పుడు వాళ్ళు ప్రింట్ చేసి రిటర్న్ అయితే కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే పంపిస్తారనమాట. అప్పుడు కార్డ్స్ వచ్చాక మీకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇంత ప్రాసెస్ అయితే ఉంది. సో అందువల్ల కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అనమాట మనకు కార్డ్స్ ప్రింట్ అయ్యి వచ్చే టైంకి. సో మేబీ ఈ నెలాఖరు లోపల లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో అయినా ఇవ్వచ్చు. సో మీరు పథకాలకు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డ్ అనేటువంటిది తప్పనిసరిగా అయితే ఉండాలి, నిజమేను. బట్ ఏంటంటే రేషన్ కార్డ్స్ డిలే అయితే చేస్తూ ఉన్నారు. చూద్దాము ముందు రోజుల్లో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఛానల్ నుంచి అయితే తెలియజేస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉన్నాను ఫ్రెండ్స్. వీడియోకి లైక్ చేసేయండి, మీరు చేసే లైక్ వల్ల సపోర్ట్ అయితే ఉంటుంది చాలా.